ఈ రాత్రి వాక్య ధ్యానార్థమై మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పద్దెనిమిదో అధ్యాయము 30వ వాక్యం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతను క్రింద పడద్రోయబడి ఉన్న యెహో బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానమునందున యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తొనుకులుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయిడని చెప్పెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీ వాక్యమును మేము ధ్యానించుకొనిచుండగా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యాలు మాకు వినిపించి ఆత్మ నడిపింపు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప దైవజనులు, ఒక గొప్ప ప్రవక్త. ప్రభు 17వ అధ్యాయంలో ఈ యొక్క మనం చదువుకున్న వాక్యం యొక్క చరిత్ర ఏంటంటే, ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఒక సవాలు విసురుతాడు. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ఎందుకు అలా ప్రకటించాడంటే, ఇశ్రాయేలీలు దేవునికి దూరముగా ఉన్నారు. ప్రభుతో సహవాసము లేని స్థితిలో కనబడుతుంటే ప్రభు వారితో విభేదించి ప్రవక్త అయిన ఏలియాను మధ్యవర్తిగా ప్రభు ప్రజలకు ఎన్నుకొని వర్షము 3.5 సంవత్సరములు 3 సంవత్సరాలు మూసివేస్తాడు. మరొక మారు ప్రభు ఇశ్రాయేలును దర్శించబోయి మరలా ఏలియా ఆహాబు నొద్దకు పంపి, ఇదిగో నేను వర్షము కురిపించబోచున్నాను అని ఏలియాకి తెలియచేయగా, దేవుని ప్రజలారా, ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి యెజబేలును ఆరాధించే 450 మంది ప్రవక్తలను, బయలును ఆరాధించే 450 మంది ప్రవక్తలు దగ్గరకు వచ్చి అక్కడ ఒక కార్యక్రమాన్ని జరిగిస్తాడు. వారితో ఏలియా అంటున్న మొట్టమొదటి మాట ఏంటంటే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అంటాడు. హల్లెలూయా. బయలు అనగా వాన దేవుడు అని అర్థం, వర్షము కురిపించు దైవం. ప్రియ దేవుని ప్రజలారా, బయలు ప్రవక్తలు దగ్గరకు వచ్చి, మీకు ఒక ఎద్దును ఇస్తాను, మీకు ఒక బలి పశువుని ఇస్తాను, దాన్ని మీరు సిద్ధపరచండి, కింద నీళ్ళేమీ పోయకుండా బలిపీఠం మీద క్రమముగా కట్టెలు పేర్చి మీ దేవుణ్ణి మీరు ప్రార్థించండి, ఆరాధించండి. ఏ దేవుడైతే, ఏ దైవమైతే మీ ప్రార్థన ఆలకించి పరలోకం నుంచి అగ్నిని దింపి
ఈ బలి పశువును దహిస్తుందో ఆయనే నిజమైన దేవుడు అని ఒక సవాలుకరమైనటువంటి పరిచర్య ఏలియా చేస్తాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. ఈ రాత్రికాల సమయంలో ఏలియా చేసిన ఒక గొప్ప సన్నివేశాన్ని కొన్ని మాటల్లో మనం ధ్యానించుకుందాం. ఆహాబు బయలును ఆరాధించు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయలా బయలా దిగిరా, దిగివచ్చి బలిని దహించు, నీవు నిజమైన దేవుడని నిన్ను నిరూపించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తారు. కానీ ఫలితం ఏమీ లేకుండా పోద్ది. కానీ ప్రవక్త అయిన ఏలియా ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, వాళ్ళు ఎంత చేసినా పరలోకం నుంచి అగ్ని వచ్చి బలిని దహించకపోయినందువలన ఏలియా ప్రవక్త బయలును ఆరాధించు ప్రవక్తలందరినీ, అక్కడ కూడి ఉన్న ప్రజలందరినీ తన దగ్గరకు రమ్మని పిలిచి ప్రార్థన ఎలా చేయాలో నేను చూపిస్తారండి అంటాడు. పరలోకం నుంచి అగ్నిని ఎలా దించాలో నేను మీకు వివరిస్తాను రండి అని చెప్పి జనులందరినీ తన వద్దకు పిలిచి, ఏలియా మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే, అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, హల్లెలూయా. ఏలియా చేసిన ఒక మొట్టమొదటి పని ఏంటంటే, క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి. దేవుని ప్రజలారా, క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే, మనిషి ప్రభుతో కోల్పోయిన సహవాసానికి సాదృశ్యం. క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే, మనము దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం, మన బలిపీఠము పడిపోయింది, దేవునికి ప్రార్థన చేయట్లేదు అని. క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే, నీ ప్రార్థన అనే బలిపీఠము పడిపోయినది, దేవునితో సహవాసము చేసే బలిపీఠము పడిపోయింది. మనుషుడు తన యొక్క స్వకార్యాలలో కార్యకలాపాలలో బిజీగా ఉండి దేవునితో సహవాసాన్ని కోరుకునే స్థితిలో కనపడటం లేదు. అలనాడు ఆది కాండములో మనం చూసినట్లయితే, మన పితరులైన మొట్టమొదటి వారు దేవునితో సహవాసము కోల్పోయిన అవ్వ ఆదాములు ప్రతిరోజు ప్రభుతో సహవాసము చేస్తూ ఉన్న సమయంలో ఒకానొక దినమున సాతాను దేవునికి మనిషికి దూరము సృష్టించి, దేవుని మాట వినకుండా వ్యతిరేకముగా కార్యకలాపాలు చేసే, ఆజ్ఞను అతిక్రమించే ఆలోచన పుట్టించి దేవునితో సహవాసాన్ని విడగొట్టింది. అప్పటి నుంచి ప్రభు మనుషుల కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. పాపము దేవునికి మానవునికి మధ్యలో ఒక అడ్డుబండగా మిగిలిపోయి ప్రభుతో సహవాసాన్ని కొనసాగనివ్వకుండా చేస్తుంది. దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు వర్షము కురిపించపోవటానికి గల కారణం ఏంటంటే, మనుషులు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. కరువు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలలో ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సంభవించిందంటే, దేవునితో సహవాసము కోల్పోయి బలిపీఠము పడద్రోయబడి ఉన్నందువలన దేవుడు 3 సంవత్సరములు వర్షమును ఆపేశాడు. దేవునితో సహవాసము కోల్పోయినందువలన ప్రభు మంచును కురిపించకుండా ఆపేశాడు. కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠము దేనికి సాదృశ్యమని రాత్రికాలపు సమయంలో ఈ వాక్యము ద్వారా మీకు వివరించాలనుకుంటున్నామంటే, మనము దేవునితో కోల్పోయిన సహవాసం. మనిషి దుష్టునితో సహవాసం ఎక్కువ చేస్తూ ఉన్నాడు. మనిషి పాపముతో సహవాసం ఎక్కువ చేస్తూ ఉన్నాడు. మనిషి దురాత్మల సమూహముతో సహవాసం ఎక్కువ చేస్తూ ఉన్నాడు. పాపమే ప్రాముఖ్యముగా, పాపమే ధ్యేయముగా, పాపము చేయటమే తన సంకల్పముగా ప్రతిరోజు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా బ్రతికే స్థితిలో మానవుడు కనపడుతున్నాడు.
దేవుడని ఆలోచన మనిషి యొక్క మనసులో లేకుండా చేస్తుంది సాతాను. దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మనిషిలో లేకుండా చేస్తుంది అపవాది. ఈ రాత్రికాలపు సమయంలో ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభు సిలువలో చేసిన ఒక బృహత్తరమైన కార్యక్రమానికి గల అర్థం ఏమిటో తెలుసా? తిరిగి మనము దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకుంటామని గొప్ప కార్యాన్ని చేశాడు. ఈ విధంగా ఈ రాత్రికాలపు సమయంలో ఈ 3 దినాల సభలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? స్వలాభం ఏమీ లేదు, కానీ మనిషి తిరిగి దేవునితో సహవాసము ఏర్పాటు చేసుకుంటాడని. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు తిరిగి కోల్పోయిన సహవాసాన్ని మరలా సృష్టించాలని, మనం ఎక్కడైతే సహవాసము దేవునితో కోల్పోయామో, ఎక్కడైతే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రార్థన చేయటం మానేశామో, ఎక్కడైతే మన బలిపీఠాలు పడిపోయాయో, ఎక్కడైతే మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామో, అది తిరిగి ప్రభు మనతో సహవాసం చేయటానికి ఈ లోకముకు వచ్చాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాలపు సమయంలో మొట్టమొదటిగా ఏలియా చేసిన పని ఏంటంటే, క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును కడుతూ ఉన్నాడు. బలిపీఠము కట్టుకోకుండా, సహవాసం ఏర్పాటు చేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. క్రైస్తవుల అని పిలువబడుతున్న మనము దేవునితో సహవాసం అంటే ఏమిటి? ఆదివారం మందిరానికి వెళ్ళినంత మాత్రాన నేను దేవునితో సహవాసం చేస్తున్నానని నేను చెప్పలేను. తల కింద బైబిల్ పెట్టుకుని పడుకున్నంత మాత్రాన నేను దేవునితో సహవాసము చేస్తున్నానని చెప్పలేను. తెల్లబట్టలేసి ఎగిరినంత మాత్రాన నేను దేవునితో సహవాసము చేస్తున్నానని చెప్పలేను. ఓ ప్రియ దేవుని ప్రజలారా, దేవునితో సహవాసం అంటే మనము పశ్చాత్తాపము కలిగిన హృదయములు కలిగి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, ఏడుస్తూ, ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవటం. ఈ రాత్రికాలపు సమయంలో పడద్రోయబడి ఉన్న బలిపీఠాలు మనలో ఏవైనా ఉన్నాయా? అవి తిరిగి కట్టుకోవాలి. మనలో పడద్రోయబడి ఉన్న బలిపీఠాలు, దేవునితో కోల్పోయిన సహవాసాలు ఏమన్నా ఉన్నాయా? మనం తిరిగి కట్టుకోవాలి. అందుకని దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక అనే మాటకి అర్థం ఏమిటో తెలుసా? నిలువక, నడువక, కూర్చుండక అంటే సహవాసము సరి అయిన స్థితిలో ఉండాలి. పాపుల సహవాసము నీవు కోరకూడదు, దుష్టుల సహవాసము నీవు కోరకూడదు, అపవాదుల సహవాసము నీవు కోరకూడదు. నీ సహవాసము ఎవరితో ఉన్నది? బైబిల్ గ్రంథము చెప్తున్న మాట ఏమిటంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టులతో సహవాసము చేస్తే నీవు దుష్టుడిగా మార్చబడతావు. పాపులతో సహవాసము చేస్తే నువ్వు పాపిగా మార్చబడతావు. దేవునితో సహవాసము చేస్తే నువ్వు ఒక దైవికమైన బిడ్డగా మార్చబడతావు. దేవునితో సహవాసం అంటే ఏమిటి? నీ ప్రార్థనలు జవాబు రాకపోవటానికి గల కారణం, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆకాశము నుంచి అగ్ని దిగినట్లు నీ ప్రార్థనలకు జవాబు దిగపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో పడద్రోయబడిన బలిపీఠం ఉన్నది. హల్లెలూయా. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువు మనుషులతో సహవాసము ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి దినము ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అనేకమైన పితరులను ప్రభు పంపిస్తూ ఉన్నాడు. నోవాహును ఎన్నుకున్నాడు. తిరిగి మరలా మనుషులతో సహవాసం ఏర్పాటు చేసుకోవాలని నోవాహు మాట విని దేవునితో నోవాహు ఉండి, నోవాహు ప్రసంగములు విని తన కుటుంబము రక్షించబడింది, కానీ ఎవరు కూడా రక్షించబడలేదు. నోవాహు తన కుటుంబము దేవునితో సహవాసం చేసి రక్షించబడింది, పరలోక రాజ్యంలో ఉన్నది. ఆ తర్వాత అబ్రహామును ప్రభు ఎన్నుకున్నాడు, హానోకును ప్రభు ఎన్నుకున్నాడు తిరిగి మరల సహవాసం ఏర్పాటు చేసుకోవటానికి. తరువాత ప్రభు మోషేని ఎన్నుకున్నాడు తిరిగి సహవాసం ఏర్పాటు చేసుకోవటానికి. ఈ విధంగా దేవుడు చేసిన ప్రయత్నాలే అధికముగా కనపడుతున్నాయి, కానీ మనిషి చేసే ప్రయత్నాలు కనపడటం లేదు. ప్రభు లోకముని ఎంతో ప్రేమిస్తూ తిరిగి మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 3.5 సంవత్సరములు ప్రభు వర్షము కురిపించకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఎప్పటికైనా వీరు నా దగ్గరికి వస్తారు, వారు నన్ను ప్రార్థన చేస్తారు, నా తట్టు తిరిగి వారి పాపము నొప్పుకుంటారు, నేను మరలా వారికి వర్షమును అనుగ్రహించదను అని అనుకున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏమిటో తెలుసా? దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యంలో
దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందేములో దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసం చేయక అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఓ ప్రియ గ్రామస్తులారా, ప్రియ దేవుని ప్రజలారా, దేవుని ఎరుగని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు సమయంలో నీకు ఒక బోధ చెప్పాలని ఈ యొక్క సువార్త సభలు ఏర్పాటు చేశాం. మీకు ఒక సువార్త తెలియచేయాలని ఈ యొక్క సువార్త సభలు ఏర్పాటు చేశాం. ఒక బోధ యోబు గ్రంథంలో చెప్పినట్లు బోధ నీకు తెలిపెదను. ఏ బోధ తెలుసా? అన్యులతో సహవాసము చేయక దేవునితో సహవాసము చేస్తే నీ జీవితం ఎలాగూ మార్చబడుతుందో అటువంటి సహవాసాన్ని నీకు చెప్పాలని ఈ యొక్క సువార్త సభల యొక్క సారాంశం. ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు దేశంలో కరువు ఎందుకు సంభవించిందో తెలుసా? వారు దేవునితో సహవాసము కోల్పోయారు. ఇశ్రాయేలు దేశంలో పరలోకము నుంచి ఆకాశం నుంచి వర్షం పడపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు దేవునితో సహవాసము లేదు. నీ కుటుంబంలో కరువు ఎందుకు సంభవిస్తుందో తెలుసా? నువ్వు సహవాసమును కోల్పోయావు. నీ కుటుంబంలో సమస్యల చేత నువ్వు ఎందుకు బాధించబడుతున్నావో తెలుసా? నువ్వు దేవునితో సహవాసాన్ని పొందుకోలేని స్థితిలో కనపడుతున్నావు. దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటే దేవుడు సమృద్ధికరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. ఏలియా చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నీకు ప్రార్థన చేయటం నేర్పిస్తా, నీకు దేవునితో సహవాసం ఏ విధంగా చేయాలో నేర్పిస్తా. పరలోకం నుంచి ఒక ప్రార్థన విన్నపము కలిగిన జవాబు నువ్వు పొందుకోవాలంటే, ఆ దినములలో ఏలియా పరలోకం నుంచి అగ్నిని దింపాలంటే, నువ్వు పరదోయబడిన బలిపీఠమును కట్టుకోకుండా పగలంతా ప్రార్థన చేసిన వ్యర్థం. దేవునితో మంచి సహవాసం ఏర్పాటు చేసుకుండా పగలంతా కష్టపడి ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసిన వ్యర్థం. అందుకని దేవుని వాక్యంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రియ దేవుని ప్రజలారా, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 22వ అధ్యాయము యోబు గ్రంథము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును. హల్లెలూయా. ఎవరితో నీ సహవాసం ఈ రాత్రి? ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో మనిషి ఎవరితో సహవాసం చేస్తున్నారో తెలుసా? దేవునితో సహవాసం కంటే ఇహలోక ఐశ్వర్యాలతో, ఇహలోక పాపేచ్ఛలతో, ఇహలోక భోగేచ్ఛలతో, ఇహలోక ఆశీర్వాదాలతో, భౌతికమైన కార్యాలతో ఎక్కువ సహవాసం చేస్తున్నాడు. అందుకంటే ప్రాముఖ్యంగా మనిషి పాపముతో ఎక్కువ సహవాసం చేస్తున్నాడు. లోకమందున్న పాపం, లోకమందున్న దొంగతనములు, లోకమందున్న వ్యభిచారములు, లోకమందున్న జారత్వములతో మనిషి ఎక్కువ సహవాసం చేస్తున్నాడు. లోకమందున్న అసహ్యమైన వ్యర్థ వ్యసనాలతో మనిషి ఎక్కువ సహవాసం చేస్తున్నాడు. ఈ రాత్రికాలపు సమయంలో మిమ్మల్ని బ్రతిమలాడుకునేది ఏమిటో తెలుసా? మనము దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. పడద్రోయబడి ఉన్న బలిపీఠము దేనికి ఏం చెప్తుందో తెలుసా? ఈ రాత్రికాలపు సమయంలో నీ జీవితంలో నీవు కోల్పోయిన దేవునితో గల సహవాసాన్ని చెప్తూ ఉన్నది. ప్రియ దేవుని ప్రజలారా, భయభక్తి కలిగిన జీవితాన్ని తెలియచేస్తుంది. దేవునితో కోల్పోయిన సహవాసాన్ని చేస్తూ ఉంటుంది. చాలామంది భక్తి చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథములో భయభక్తులు చేయాలని, భయంతో కూడిన భక్తి చేయాలని వాక్యం చెప్తుంది. కానీ మనం భక్తి ఒకటే చేస్తాం. ఏం చేస్తాం? భక్తి ఒకటే చేస్తాం. ఒక దినాన్ని ఇద్దరు మందిరానికి వెళ్ళారు, దేవాలయానికి. పరిసేయుడు సుంకరి. పరిసేయుడు అంటాడు, ఏమంటాడు? లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వాక్యం. పరిసేయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? భయభక్తులు కలిగిన జీవితం కాదు, భక్తి ఒకటే చేస్తున్నాడు. దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనా ఈ సుంకర వలనైనా ఉండనందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునితో ఉంటాను అనుకుంటున్నాడు, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాడు, దేవునిది ఎరిగిన బిడ్డగా ఉంటున్నాడు. కానీ దేవుడు ఒక దినాన అతన్ని రిజెక్ట్ చేశాడు. దేవుడు అతన్ని
దేవుడు అతన్ని తిరస్కరించాడు. అదే సమయంలో సుంకరి దేవాలయమునకు వచ్చి, అయితే అతడు దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని ప్రజలారా, ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు, ఇద్దరు దేవుని ఎరిగిన బిడ్డలు. అయితే వీరిద్దరిలో వేషధారి అని పిలువబడుతున్న ఈ పరిసయుడు దేవుని చేత తిరస్కరించబడ్డాడు. పాపి అని పిలువబడుతున్న ఈ యొక్క సుంకరి దేవుని చేత అంగీకరించబడ్డాడు, దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, చాలామంది క్రైస్తవులుగా ఉండి, విశ్వాసులుగా ఉండి, దేవుని ఎరిగిన బిడ్డగా ఉండి దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోలేని స్థితిలో కనపడుతున్నారు. నీకు తెలియదు, నువ్వు క్రైస్తవుడిగానే ఉన్నావు, నువ్వు యేసుని ఎరిగిన బిడ్డగానే ఉన్నావు, నీ విశ్వాసిగానే ఉన్నావు, కానీ దేవునితో సహవాసము నీ జీవితంలో లేదు. దేవునితో సహవాసం అంటే ఎక్కువగా ప్రార్థన చేయటం. దేవునితో సహవాసం అంటే ప్రియ దేవుని ప్రజలారా, ప్రతి దినము పాపము గూర్చిన పశ్చాత్తాపం నీలో కలగటం. దేవునితో సహవాసం అంటే నీ మనస్సాక్షి ఎప్పుడు నీతో తప్పు చేస్తున్నప్పుడు నీతో ప్రతిదినం మాట్లాడుతుంది, నువ్వు ఇది చేయకూడదని. దేవునితో సహవాసం అంటే ప్రతి పనిలో ప్రభువుని అడగటం, ప్రభువా ఏం చేస్తే మంచిది. దేవునితో సహవాసం అంటే ప్రభు యొక్క ఆలోచన తీసుకోవటం. దేవునితో సహవాసం అంటే మొదటిగా ఏలియా చేసిన పని ఏంటంటే, పడద్రోయబడి ఉన్న బలిపీఠమును కడతాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తాడు. పడద్రోయబడి ఉన్న బలిపీఠం మనం దేవునితో కోల్పోయిన సహవాసానికి సాదృశ్యమని మనం ధ్యానించుకున్నాం. రెండవదిగా ఏలియా చేసిన పని ఏంటో మరొక మాట చదువుకుందాం. యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి. చాలండి, హల్లెలూయా. రెండవదిగా ఏలియా చేస్తున్న గొప్ప కార్యం ఏంటో తెలుసా? 12 రాళ్లను తీసుకొని. ఎందుకని 12 రాళ్ళు తీసుకుంటున్నాడు? వాళ్ళకి తెలియచేస్తున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు 2గా విభజించబడ్డారు. ఈ సన్నివేశం జరిగినప్పుడు, ఈ కార్యం జరిగినప్పుడు ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా విభజించబడింది. ఇశ్రాయేలు 2 తెగలుగా మార్చబడింది. 10 గోత్ర ప్రజలు ఒకవైపు, 2 గోత్ర ప్రజలు ఒకవైపుగా మార్చబడ్డారు. అందుకనే ఏలియా వారికి తెలియచేయాలనుకున్నది ఏంటో తెలుసా? మీరు మొదట ఐక్యపరచబడాలి. హల్లెలూయా. ఐక్యపరచబడాలి. 2గా విభజించబడిన ఈ ఇశ్రాయేలీలు, యూదా ఇశ్రాయేలుగా విభజించబడిన ఈ 12 తెగలు ఒక చోట ఉండాలి, ఐక్యముగా కలిసి ప్రార్థన చేయాలి. మొదట దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. రెండవదిగా నీ సహోదరునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. మొదట దేవునితో సమాధానం కలిగి బ్రతకాలి. రెండవదిగా నీ సహోదరితో సమాధానం కలిగి బ్రతకాలి. 2గా విభజించబడిన యొక్క ఇశ్రాయేలు 1గా మార్చబడాలి. మీరు 2 తెగలు కాదు, 2 గుంపులు కాదు, మీరు ఒకే జనము. అందుకనే 12 రాళ్లను తీసుకొని దేవునికి బలిపీఠం కట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని ప్రజలారా, నీ ప్రార్థనలు ఇంకా జవాబు పొందుకోకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న ఐక్యత లేని జీవితం, నీలో ఉన్న సమాధానము లేని బ్రతుకు. నీ ప్రార్థనలు ఇంకా ప్రభు సన్నిధి నుంచి నీకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు 2గా విభజించబడ్డావు. నీ ఆలోచనలు 2గా విభజించబడింది, నీ మనస్సు 2గా విభజించబడింది. మీరు ఐక్యముగా ఉంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఐక్యపరచబడాలి. మొదటిగా దేవునితో ఐక్యపరచబడాలి. రెండవదిగా నీ సహోదరునితో ఐక్యపరచబడాలి. 10 ఆజ్ఞలు మనం గమనిస్తాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనకు కనపడతాయి. మొదటి 4 ఆజ్ఞలు నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాయి. చివరి 4 ఆజ్ఞలు, 6 ఆజ్ఞలు నీవు మనుషులతో మంచి సహవాసం కలిగి ఉండాలని బోధిస్తూ ఉన్నాయి. మొదటి 4 ఆజ్ఞలు మనం గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం దేవుని వాక్యములో చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? చదవండి, 20వ అధ్యాయం 3వ వచనం. చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ
పైన ఆకాశం అందే పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే భూమి గాని, కింద నీళ్ళు అందే గాని, దేని రూపమునైనను, దేని రూపమునైనను, విగ్రహమైనను చేసుకొనకూడదు, నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. హల్లెలూయా. చూడండి, మొదటి 4 ఆజ్ఞలు. 3వ ఆజ్ఞ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటి? 3వ ఆజ్ఞ ఎలయనగా నీ దేవుడైన యెహోవా నామమును, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. చాలండి ప్రియ. ఈ 4 ఆజ్ఞలు ఒక మనిషి దేవునితో కలిగి ఉండవలసిన సహవాసాన్ని తెలియజేస్తున్నాయి. ఈ 4 ఆజ్ఞలు దేని తెలియజేస్తున్నాయి తెలుసా? మనము దేవుడు అని పిలువబడుతున్న ఒక గొప్ప దైవం పట్ల మనకు ఉండవలసిన భావాలు, మనకుండవలసిన ఆలోచనలు, మనం దేవుని పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎటువంటి దాన్ని పూజించాలి, ఎటువంటి దాన్ని ఆరాధించాలి అని తెలియజేస్తూ ఉన్నాయి. చివరి 6 ఆజ్ఞలు దేనికి తెలియజేస్తున్నాయి అంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలేయకూడదు, నీ పొరుగువాని అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను, అతని దాసినను, అతని దాసినను, అతని ఎద్దైనను నీవు ఆశింపకూడదు. చివరి ఆజ్ఞలు నీవు మనుషులతో ఉండవలసిన సహవాసాన్ని తెలియజేస్తున్నాయి. అందుకని యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 2 ఆజ్ఞలు మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నీతో పాటు నీతో సమానంగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొత్తం బైబిల్ అంతా 2 మాటలతో నిమగ్నమై ఉన్నది. ఒకటి, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండవది, నీ సహోదరునితో సహవాసం కలిగి ఉండాలి. యేసు ప్రభు తన వాక్యాలు చెప్తున్నప్పుడు ఒక గొప్ప మాట ప్రజలకు బోధిస్తూ ఉంటాడు. నువ్వు బలిపీఠము దగ్గర అర్పణ అర్పించడానికి బలిపీఠమునకు పరిగెత్తుకుని పోయినప్పుడు, ఆ బలిపీఠము దగ్గర అర్పించే అర్పణ కంటే ముందు ఆ బలిపీఠము దగ్గర అర్పణ అక్కడ పడవేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ప్రియ దేవుని ప్రజలారా, ఎందుకు కరువు సంభవించిందో తెలుసా? ఐక్యత లేదు. ఎందుకు వారి ఆ యొక్క దినాలలో యెరూషలేములో ఇశ్రాయేలీలలో వర్షం లేకుండా పోయిందో తెలుసా? వారు దేవునితో సహవాసం లేకుండా పోవటమే కాకుండా వారిలో వారికి ఐక్యత లేదు. సాతాను చేసే ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? నిన్ను మొదట విడగొడతాడు. వాడు నిన్ను మొదట వేరు చేస్తాడు, నీ కుటుంబాన్ని వేరు చేస్తాడు, నీ సహవాసాన్ని వేరు చేస్తాడు, తర్వాత నీ మీద దాడి చేస్తాడు. నువ్వు ఐక్యతగా ఉండటం వాడికి ఇష్టం లేదు. నీ కుటుంబము నువ్వు సమాధానంగా ఉండటం సాతానికి ఇష్టం లేదు. నీలో ఉన్న ఐక్యత, సమాధానము, సంతోషము చెడగొట్టే కార్యక్రమంలో వాడు బ్రతుకుతూ ఉంటాడు. అందుకనే ప్రియ దేవుని ప్రజలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వాక్యములో మనం ఏమి గమనిస్తున్నామో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ అధ్యాయం. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. వేరుబాటుగా ఉండి నువ్వేమి చేయలేవు. ఇశ్రాయేలులో ఐక్యత లేకుండా ప్రభువా దిగు, ఈ అగ్నిని దహించు అని ఎన్ని సంవత్సరములు, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన ఆలకించలేని స్థితిలో ఉన్నాడు. నీ కుటుంబంలో సమాధానము లేకపోయినట్లయితే, నీ కుటుంబంలో ఐక్యత లేకపోయినట్లయితే, ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రికాలపు సమయంలో నీవు చేసే ప్రార్థనలు వ్యర్థం. పరలోకం నుంచి అగ్ని దిగి బలిపశువును దహించాలంటే మొదటి నువ్వు దేవునితో సహవాసం ఉండటమే కాకుండా నీ సహోదరునితో సహవాసం కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని మీరు విభజించుకున్నారు. నేను ఐక్యముగా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించాను, 12 తెగలుగా మార్చాను. ఇప్పుడు మీరు 2 తెగలుగా మారిపోయారు. 10 తెగలు ఒకవైపు, 2 తెగలు ఒకవైపుగా మార్చబడ్డారు. ఐక్యత లేని జీవితము దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై దేవుని కార్యములు జరిగించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రికాలపు సమయంలో నీ కుటుంబంలో ఐక్యత లేదా? ఈ రాత్రికాలపు సమయంలో సంతోషం లేదా? సమాధానము లేదా? కుటుంబ సమస్యల చేత పీడించబడుతున్నావా? తీరని వ్యాధుల చేత బాధించబడుతున్నావా? ఐక్యత లేక, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేక, బంధువుల మధ్యలో ఐక్యత లేక,
తండ్రి బిడ్డల మధ్యలో ఐక్యత లేక, కుటుంబాల మధ్యలో ఐక్యత లేక సతమతమవుతూ ఉన్నావా? ఈ రాత్రికాలపు సమయంలో ఈ సభలు నీ కోసమే, సువార్త చెప్పడానికి మాత్రమే ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. కుటుంబాలలో సమాధానము, నెమ్మది అనుగ్రహించడానికి మాత్రమే సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రియ దేవుని ప్రజలారా, ఏలియా చెప్తున్నాడు, మీరు ఐక్యత కలిగి ఉండండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీరు సమాధానం కలిగి ఉండండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీరు నెమ్మది కలిగి ఉండండి, ఒకరి పట్ల ఒకరు, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. 3వ మాట మనం చదువుకుందాం. చదవండి. యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి ఆ, దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఏలియా చేస్తున్న 3వ కార్యక్రమం, పరలోకము నుంచి అగ్ని వచ్చి ఆ బలిని దహించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎలా పడితే అలా నువ్వు ప్రార్థన చేయలేవు, ఎలా పడితే అలా ప్రభుత్వ సహవాసం ఏర్పాటు చేసుకోలేవు. క్రమముగా అని ఉంది ఈ వాక్యంలో. క్రమముగా పేర్చి, క్రమము అక్రమము విస్తరించిన ఈ దినాలలో క్రమము దేవుడు కోరుకుంటున్నాడు. అక్రమము కుటుంబాలలో తాండవము చేస్తున్న ఈ దినాలలో క్రమమైన పరిచర్య దేవుడు కోరుకుంటున్నాడు. అక్రమమైన అడ్డదారులలో కుటుంబాలు, మనుషులు జీవిస్తున్న ఈ దినాలలో క్రమమైన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చేస్తున్న 3వ వాక్యం ఏంటో తెలుసా? దాని చుట్టూ 2 మానికలు గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యంగా దేవుని వాక్యం చెప్తుందంటే, ఒక ప్రత్యేకమైన జీవితానికి సాదృశ్యంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ బలిపీఠము నా బలిపీఠం నుంచి వేరుగా ఉంది. నీ బలిపీఠము వేరు, నా బలిపీఠం వేరు. నువ్వు బలి అర్పించి చేసే ప్రార్థన వేరు, నేను బలి అర్పించి చేసే ప్రార్థన వేరు. నీవు ఆరాధించే దేవుడు వేరు, నేను ఆరాధించే దేవుడు వేరు. నువ్వు ఎవరికైతే పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసి బయలా దిగి వచ్చి అగ్నిని దహించని ప్రార్థన చేసావో, ఎవరైతే నీ ప్రార్థన ఆలకించలేదో, నేను ఆరాధిస్తున్న దేవుడు నా ప్రార్థన ఆలకించి అగ్నిని దింపి ఈ బలిని దహించి వేసే దేవుడు. ఒక ప్రత్యేకమైన బలిపీఠం. అందుకనే లోతుగా ఒక కందకం తవ్విస్తున్నాడు, సపరేట్ చేస్తున్నాడు తన బలిపీఠాన్ని ఇతరుల బలిపీఠం నుంచి. క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నీకు ప్రత్యేకమైన జీవితం ఉన్నదా? ఒక విధంగా చెప్పాలంటే ఏలియా వారిని హేళన చేస్తున్నాడు. ఎలా హేళన చేస్తున్నాడో తెలుసా? వాడు నిద్రపోతున్నాడేమో, ఎవరో నీ వారు నిద్రపోతున్నారేమో, నేను ఆరాధించు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, ఏం చేస్తున్నాడు? ప్రయాణంలో ఉంటే ఇక్కడ లేడు. నా దేవుడు సర్వంతర్యామి అయిన దేవుడు, ఒకసారి గట్టిగా అరువు అంటున్నాడు. తన బలిపీఠాన్ని వేరు చేస్తున్నాడు. నీ బలిపీఠం వేరయ్యా, నా బలిపీఠం వేరు. అందుకనే పౌలు భక్తుడు 2 కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయము 14వ వాక్యములో ఒక మాట అంటాడు. చదువుకుందాం. నేను వారిలో నివసించి సంచరింతును. 2వ కొరింథీయులు 6:14. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, వాడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో లేపండి. ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు, నిద్రపోడు. వాడు ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో పిలవండి. నా దేవుడు సర్వంతర్యామి అయిన దేవుడు, ఎక్కడైనా నివసించగలిగిన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నివసించే దేవుడు. ఒక ప్రత్యేకమైన బలిపీఠాన్ని ఈ రాత్రికాల సమయంలో ఏలియా మనకు వివరిస్తున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో నివసిస్తారు? అక్కడ 3 తెగల వారు ఉన్నారు. 1
ఏలియా ఒక ఒక గుంపు. రెండవది బయలుని ఆరాధించు 450 మంది ప్రవక్తలు. మూడవ గుంపు ఎవరో తెలుసా? ఈ సన్నివేశాన్ని అంతా చూస్తానికి వచ్చిన వాళ్ళు. అందుకేనంటాడు ఆ జనులతో అక్కడ ఏమంటాడు అనే మాట చెప్తాడు. వారితో చెప్తున్నాడు, చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక సన్నివేశం జరగబోతుంది, ఇక్కడ ఒక కార్యక్రమం జరగబోతుంది, దీన్ని గమనించండి. ఎవరి ప్రార్థన అయితే ఈ రాత్రి కాలపు సమయంలో దేవుడు విని ఈ ప్రార్థనకి జవాబిస్తాడో ఆ దేవుడి వైపు ఈ రాత్రి మీరు తిరగండి అంటాడు. దేవుని ప్రజలారా, నా దేవుడు చూసే దేవుడు, నా దేవుడు మాట్లాడేవారు. నేను ఆరాధిస్తున్న యేసయ్య నేను చేయు ప్రతి ప్రార్థనను విని నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు. పాపినైన నన్ను రక్షించిన దేవుడు, పాపంలో జీవిస్తున్న నా బ్రతుకు మార్చిన దేవుడు, శపించబడిన జీవితంలో జీవిస్తూ పాపమే పరమావధిగా జీవిస్తున్న నా బ్రతుకును మార్చి ఒక పవిత్రమైన జీవితంలో నన్ను నిలిపిన దేవుడు, నేను ప్రభువా అంటే వెంటనే పలికే దేవుడు యేసు. ఈ రాత్రి ఆ యేసుని ప్రకటించడానికి ఈ సభలు ఏర్పాటు చేయబడినాయి. ఈ రాత్రి ఆ యేసుని మీకు పరిచయం చేయడానికి గ్రామానికి సభలు ఏర్పాటు చేశాం. ఓ ప్రియ దేవుని ప్రజలారా, నీ బలిపీఠము నా బలిపీఠము నుంచి వేరుగా ఉన్నది. దేవుడు ఎవరితో పోలిక లేడు, యేసుకి ఎవరితో సాటి లేదు, యేసుకి ఎవరు పోటీ లేరు. యేసు క్రీస్తు లోకరక్షకుడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన పాపులను రక్షించడానికి, నశించడాన్ని రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిన దేవుడు. హల్లెలూయా. మూడవ మాట ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? తన బలిపీఠాన్ని వేరు చేస్తున్నాడు. నాలుగవ మాట మనం చదువుకుందాం. కట్టెలను క్రమముగా పేర్చి. హల్లెలూయా. ఈ సన్నివేశాన్ని మనం గమనిస్తే సిలువలో బలియాగమైన యేసు మనకి గుర్తొస్తాడు. కట్టెపై ఉన్న, సిలువలో వేలాడబడుతున్న మనుషుని యొక్క పాపాలు కడగటానికి, క్షమించటానికి భూలోకానికి 2000 సంవత్సరముల క్రితం వచ్చిన నా యేసు, క్రమముగా సేవ చేసిన యేసు, పాపిష్టి లోకములో పవిత్రముగా బ్రతికిన ఒక పరమాత్ముడు, నాలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన వాడు ఎవడైనా ఉంటే ముందుకు రండని సవాలు విసిరిన దేవుడు యేసు ప్రభు ఈ రాత్రికాలపు సమయంలో మన మధ్యలో ఉన్నారు. నాలుగవదిగా కట్టెలను క్రమముగా పేర్చి ఆ బలి పశువుని దాని మీద పేర్చి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మొదటిగా దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. రెండవదిగా నీ సహోదరునితో సహవాసం, ఐక్యత కలిగి బ్రతకాలి. నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. నువ్వు రక్షించబడాలంటే ఒక ప్రాసెస్ ఉంది. నువ్వు మార్పు చెందాలంటే దానికి ఒక క్రియ ఉన్నది. నువ్వు నిత్యరాజ్యం చేరాలంటే ఒక ప్రత్యేకమైన మార్గం దాని కొరకు యేసు ఏర్పాటు చేశాడు. శిలువ మ్రాను పైన, కట్టె పైన ఉన్న యేసు మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్వర్గానికి నీవు పోవాలి అంటే, ఆ పరలోక రాజ్యంలో వారసునిగా నువ్వు మార్చబడాలి అంటే, అబ్రహాము రొమ్మున పేదవాడనే లాజరు ఏ విధముగా ఆనుకున్నాడో నీవు కూడా అదే స్థితిలో కనిపించాలి అంటే ఒక ప్రత్యేకమైన మార్గము ఆ కట్టెపై మానుపై ఉన్న యేసు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితము సిద్ధపరిచాడు. పాపంలో బ్రతుకుతున్నావా? ఈ రాత్రి పాపమును విడిచిపెట్టు. పాపుల సహవాసాన్ని కోరుతున్నావా? ఈ రాత్రి యేసు సహవాసాన్ని నీవు కోరు. అందుకనే వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నశించిన దాన్ని వెదికి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చాడు. హల్లెలూయా. వైద్యుడు ఎవరికి కావాలి? రోగికే. నేను పవిత్రుడిని చెప్పుకునే ఎవరు కూడా పవిత్రులు కాదు ఈ లోకంలో. అందుకని పరిసెడు మన దేవాలయానికి వెళ్ళి, ప్రభువా నేను పవిత్రుడినే. ప్రభు అన్నాడు, నువ్వు వేషధారవయ్యా. ప్రభుకి ఇష్టమైన వ్యక్తులు ఎవరో తెలుసా? నేను పాపిని అన్న తన నోటితో ఒప్పుకునే వాడిని ప్రభు ప్రేమిస్తాడు. బైబిల్ గ్రంథంలో పాపి, ప్రభువా నేను పాపిని అని చెప్పిన వారిని ప్రభు కన్న తల్లిలాగా చూశాడు. అమ్మా అన్నాడు.
ఈ లోకంలో పాపిని ప్రేమించిన దేవుడు ఎవరు లేరు. ఈ లోకంలో పాపి కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఎవరు లేరు. ప్రియ దైవ జనాంగమా, యేసు ప్రభు గొప్ప దేవుడు. యేసు ప్రభు శక్తిమంతుడు. నాలుగవదిగా మనం గమనిస్తే, చదవండి, కట్టెలను క్రమముగా పేర్చి ఇద్దరు తునుకులుగా కోసి ఆ ఆ కట్టెల మీద ఉంచి ఆ జనులు చూచుండగా ఆ మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఆ దహన బలి ఆ. పశుమాంసం మీదను ఆ. కట్టెల మీదను పోయడని చెప్పాను. చాలండి. హల్లెలూయా. నీళ్లు పోస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఎందుకని నీళ్లు పోస్తున్నాడు? దైవజనులు ఎందుకు నీళ్లు పోశారు? అగ్ని కింద నుంచి కాదు రావాల్సింది, ఎక్కడి నుంచి రావాలా? హల్లెలూయా. అగ్ని పరలోకము నుంచి దిగాలి. వాళ్ళతో చెప్తాడు, నీరు మాత్రము పోయకూడదు. చీప్ ట్రిక్స్ ఏంటి? అడ్డదారులు తొక్కకూడదు. ఒక భక్తుడు ఉన్నాడు, చీప్ షార్ట్ కట్స్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ అన్నాడు. నీళ్ళు కిందే పోయబడాలి, పైనుంచే అగ్ని పైనుంచే దిగాలి. పరలోకం నువ్వు చేరాలంటే, స్వర్గం నువ్వు వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యంలో నువ్వు చేరాలంటే ఏ మార్గం పడితే ఆ మార్గం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు. ఈ కాలనీకి, ఈ మీటింగ్ ప్రాంగణానికి రావడానికి 100 దారులు ఉంటాయి, కానీ పరలోకానికి వెళ్తానికి 100 దారులు లేవు. ఒక్క మార్గమే, అదే యేసు మార్గం. హల్లెలూయా. అదే యేసు మార్గం. యేసు ప్రకటించిన క్రైస్తవం అనేది మతం కాదు, ఇది ఒక మార్గం. ఐక్యత లేకుండా మతాల మధ్యలో కొట్టుకునే ప్రజలు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. ఐక్యత లేకుండా మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని బలి పశువులు చేసే కార్యక్రమంలో మతాలు నిమగ్నమై ఉన్నాయి. ఈ రాత్రి కాలపు సమయంలో ఈ ప్రాంగణము నుంచి దేవుని వాక్యం ద్వారా తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవ్యం అసలు మతమే కాదు. మా మతంలోనికి రావండి అని ఎవరిని మేము ఆహ్వానించట్లేదు. యేసు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యేసు ఒక బృహత్తమైన కార్యాన్ని సిలువలో మన కొరకు చేశాడు. అదే పరలోకానికి మనం తీసుకువెళ్ళే నిత్య రాజ్యం. దానికి ఎన్నో దారులు లేవు, దానికి అడ్డుదారులు లేవు. ఒకవేళ కింద నుంచి అగ్ని పెట్టానేమో చూసుకోండి, నీళ్ళు పోసుకోండి అంటాడు. వాళ్ళతో కూడా చెప్తాడు, మీరు కింద నుంచి కాదు పైనుంచి దింపాలి. పగలంతా కష్టపడతారు. వారితో అడుగుతాడు, గట్టిగా చేయండి, ఇంకా కోసుకోండి, ఇంకా ప్రార్థన చేయండి. ఈ సన్నివేశం అంతా గమనిస్తే నీ ప్రార్థనకి జవాబు ఎలా వస్తుందో నీకు తెలుస్తుంది. అందుకని యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వాక్యంలో అంటాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తే వర్షం పడకున్నట్లు 3.5 సంవత్సరములు ప్రార్థన చేశాడు. ప్రార్థింపగా 3.5 సంవత్సరములు ఏం పడలేదు. ఆ స్వభావం ఏంటో చెప్తున్నాడు. ప్రార్థన సహవాసం కలిగి చేయాలి, ఐక్యత కలిగి చేయాలి, క్రమముగా చేయాలి. భక్తి క్రమముగా చేయాలి. నేను భక్తిపరుణ్ణి, నేను క్రైస్తవుడిని, నేను విశ్వాసిని, నేను సేవకుడిని, నేను దేవుని నామం ఎరిగిన బిడ్డని, నేను సంఘములో విశ్వాసిని, ఒక గొప్ప పెద్ద పెద్ద సంఘములలో విశ్వాసిని అన్నంత మాత్రాన నీకు భక్తి రాదు. ఒకవేళ భక్తి వచ్చినా నువ్వు భక్తి ఒకటే చేస్తావు, కానీ భయంతో కూడిన భక్తి చేయలేవు. భయంతో కూడిన భక్తి ఏంటంటే తెలుసా? దేవుని మందిరానికి వెళ్తాం భక్తి. భయంతో కూడిన భక్తి ఏంటో తెలుసా? కరెక్ట్ టయానికి వెళ్తాం, భయంతో కూడిన భక్తి. అది చెయ్యాలా. భక్తి చేస్తావు, దేవుని మందిరానికి వెళ్ళటమే భక్తి. కానీ భయభక్తులు అంటాడు కీర్తనకారులు రాసిన, సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు రాసిన, భక్తి పక్కన ఎప్పుడు భయం ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళటమే భక్తి అనుకున్నావు, కానీ అది కాదు ప్రభువుకు కావాల్సింది. భయంతో కూడిన భక్తి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆమెనే ముందైనా భయంతో కూడిన భక్తి చేయాలి. నువ్వు విశ్వాసం అయితే అవ్వచ్చు,
నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా మాకు సంబంధం లేదు. ఓ ప్రియ దేవుని ప్రజలారా, ప్రియ విశ్వాసి, నువ్వు భయభక్తులు కలిగిన జీవితాన్ని చేయాలని రాత్రికాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు మంచి భక్తి చేయాలి, దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. రాత్రికాలపు సమయంలో ఈ యొక్క నీరు పోసే కార్యక్రమం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే తెలుసా ప్రియ దేవుని ప్రజలారా? నువ్వు అగ్నిని కింద నుంచి కాదు నువ్వు అడిగేది ప్రభువుని. నీళ్ళు పోసుకోండి, నేను అగ్నిని పరలోకం నుంచే తీసుకొస్తానంటాడు. ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన సమయం అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఒక్క నిమిషం కూడా ఉండదు. 27-28 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ప్రియ దేవుని ప్రజలారా, ఉమ్మారు ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిని దహించి వేస్తుంది. హల్లెలూయా! దేవుడు తన ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. యెజబేలు ప్రవక్తలు, బయలును ఆరాధించు ప్రవక్తలు ప్రార్థనకి జవాబు రాకుండా పోయింది. దేవుని ప్రార్థనకి, ఏలియా చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది. ప్రియ దేవుని ప్రజలారా, నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదో తెలుసా? దేవునితో సహవాసాన్ని కోల్పోయావు. నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదో తెలుసా? నీ కుటుంబంలో ఐక్యత లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదో తెలుసా? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నీ జీవితంలో లేదు. అందరితో కలిసి అందరి భక్తి చేసే కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మనము నిత్య రాజ్యము చేరాలి అంటే, పరలోకము చేరాలి అంటే మనకున్న ఏకైక మార్గము అది యేసు మార్గమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మార్గం అది? యేసు మార్గం. నిత్య రాజ్యానికి మనం వారసులు కావాలి అంటే మన ముందున్న ఒకే ఒక దైవం, మనకున్న ఒకే ఒక దిక్కు, మనకున్న ఒకే ఒక మార్గము అది యేసు మార్గం. ఆ మార్గాన్ని మించి ఏ మార్గము నిన్ను పరలోకానికి తీసుకొని పోలేదు. ఆ మార్గాన్ని మించి, ఆ మార్గాన్ని దాటి ఎవరు కూడా నీకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించలేని స్థితిలో కనబడుతున్నారు. ఈ రాత్రికాలపు సమయంలో ఏలియా చేసిన ఒక గొప్ప కార్యక్రమం ఏంటో తెలుసా? వారికి పరిచయం చేస్తున్నాడు ప్రార్థన ఎలా చేయాలో. వారికి చెప్తున్నాడు, నీ ప్రశ్నకు సమాధానం రావాలి అంటే నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. కోల్పోయిన సహవాసాన్ని తిరిగి ఏర్పాటు చేసుకో. పడదొరైన బలిపీఠమును తిరిగి కట్టుకో. 12 రాళ్ళను ఒకే చోట ఏర్పాటు చేయి. విడివిడిగా బ్రతకమాక, ఐక్యత లేకుండా బ్రతకమాక. సాతాను చెప్పిన ప్రకారము సాతాను నీ కుటుంబాన్ని విడిగా చేసి నీకు, నీ భార్యకి, నీకు, నీ భర్తకి, నీకు, నీ కుటుంబానికి ఐక్యత లేకుండా చేసి వాడు నీ జీవితంలో దాడి చేస్తాడు. నీ కుటుంబాన్ని చిన్న భిన్నంగా చేస్తాడు. అది చేయటానికే వాడు నిన్ను విడగొట్టాడు. ఈ రాత్రికాలపు సమయంలో కుటుంబంలో ఐక్యత లేదా, సమాధానం లేదా, సంతోషం లేదా? యేసు ప్రభు మనకందరికీ, మీకందరికీ సమాధానం అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. తిరిగి కోల్పోయిన సహవాసమును తిరిగి మనము కట్టుకోవాలి. ఏ విధముగా కట్టుకోవాలి? ప్రతిరోజు, ప్రతి నిమిషము దేవుని నామస్మరణ చేస్తూ, ప్రతి నిమిషము ప్రార్థన మనసు కలిగి మనం ప్రభు సన్నిధిలో చేర్చబడాలి. ఓ ప్రియ దేవుని ప్రజలారా, క్రైస్తవుడిగా ఎంతకాలం నుంచి బ్రతుకుతున్నావు? దేవునితో సరిగ్గా మాట్లాడాలని స్థితిలో నువ్వు ఉన్నావా? విశ్వాసిగా ఎంతకాలం నుంచి బ్రతుకుతున్నావు? సరిగ్గా నీ ప్రార్థనకు జవాబు పొందుకోలేని స్థితిలో నీవు ఉన్నావా? ఈ రాత్రికాలపు సమయంలో నీలో పడద్రోయబడి ఉన్న బలిపీఠం ఉన్నది, అది కట్టబడాలి. ఈ రాత్రికాలపు సమయంలో నీ ప్రార్థన బలిపీఠము పడిపోయినది. నీ పరిశుద్ధ జీవితం అనే బలిపీఠము పడిపోయినది. నీ ప్రత్యేక జీవితం అనే బలిపీఠము పడిపోయినది. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటానికి బదులు నీవు పోగొట్టుకున్నావు. ఐక్యత అనే బలిపీఠం పోయింది. పరిశుద్ధ జీవితం అనే బలిపీఠము పోయింది. అపోస్తల ఐక్యత, సహవాసము, సత్యంలోనికి నడిపించే సహవాసులు, పరిశుద్ధులు లేక నీ జీవితాన్ని నువ్వు చిన్నాభిన్నం చేసుకున్నావు. ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్ ద్వారా మీకు తెలియజేసేది ఏమిటంటే, తిరిగి మన సహవాసాన్ని దేవునిలో మనం కట్టుకుందాం. హల్లెలూయా. కోల్పోయిన సహవాసం తిరిగి కట్టుకుందాం. పడద్రోయైన బలిపీఠాలు ఎన్నున్నాయి నీ ఇంట్లో? ఇంటికి ఒక ఏలియా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏం అడుగుతాం? షాపింగ్కి వెళ్ళాలంటే లిస్ట్ రాసుకుంటావా? ఏం చేస్తాం? షాపింగ్కి వెళ్ళాలంటే ఏం చేస్తావమ్మా? అలా వెళ్తాం దేవుని దగ్గరికి. ప్రభా బీరువాయవా, ప్రభా
కూరగాయలు అయిపోయినాయా ప్రభా? షాపింగ్ మాల్ అనుకున్నారా? దేవుని దగ్గరికి వెళ్ళి లిస్ట్ రాసుకుని వెళ్తాం. అవి చేసే ముందు సహవాసాన్ని కోరుకో. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఈ రాత్రికాలపు సమయంలో ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని హెచ్చరించేది ఏంటంటే, మనము కోల్పోయిన సహవాసమును తిరిగి కట్టుకుందాం. హల్లెలూయా. మనకి మన స్నేహితులకి మధ్యలో, మనకి మన కుటుంబాలకి మధ్యలో కోల్పోయిన ఐక్యతను తిరిగి మనం పొందుకున్నాం. ఐక్యత లేదు కుటుంబాలలో. భార్యాభర్తల మధ్యలో గొడవలు, విడాకులు, కుటుంబాలలో తండ్రులకి పిల్లలకి గొడవలు, సహవాసం లేదు. ఆస్తుల కోసము అంతస్తుల కోసము కొట్టుకోవటం, ఐక్యత లేదు. కుటుంబాలలో సమస్యలు, ఐక్యత లేదు. తీరని వ్యాధి, నయం కాని వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధులు నిన్ను వెంబడిస్తున్నాయి. నీకు సమాధానం లేదు. సంపాదించిన సొమ్మంతా చిల్లు సంచులో వేసిన దానికిలాగా పోతూనే ఉన్నది. నీకు సమాధానం లేదు, సంతోషం లేదు. గల కారణం దేవునితో కోల్పోయావు సహవాసం. గల కారణం నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావు. గల కారణం ఏంటో తెలుసా? నీ బలిపీఠం పడిపోయింది. ఈ రాత్రికాలపు సమయంలో ఒకసారి మనం బలిపీఠాలు కట్టుకుందామా? ఈ మీటింగ్స్ ద్వారా మనం నేర్చుకున్న వాక్యం, కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మనం దేవునితో ఏర్పాటు చేసుకుందామా? ఒకసారి మనం అందరూ లేచి నిలబడదామా? దేవుడితో మనము కోల్పోయిన సహవాసాన్ని తిరిగి కట్టుకోవాలి. ప్రార్థన బలిపీఠము పడిపోయినది. ఐక్యత అనే బలిపీఠము పడిపోయినది. పరిశుద్ధ జీవితం అనే బలిపీఠము పడిపోయినది. యేసుని తప్ప అందరినీ ప్రేమిస్తున్నావు, యేసుని మాత్రము నువ్వు ప్రేమించలేకపోతున్నావు. దేవుని ప్రేమించలేని స్థితిలో కనబడుతున్నావు. నీ బలిపీఠం పడిపోయింది. ఒకసారి ప్రభువుని అడుగుదామా? ప్రభువా, నా బలిపీఠాన్ని నువ్వు కట్టవా? ఒకసారి ప్రభువుని అడుగుదామా? బలిపీఠాన్ని ప్రభువా నువ్వు బాగు చేయవా? ఏలియా బాగు చేసినట్లు పడద్రోయ బలిపడి ఉన్న బలిపీఠాన్ని ప్రభువా నువ్వు బాగు చేయవని దేవుడు అడుగుదామా? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి నువ్వు కావాలి. ఈ రాత్రి దేవునితో నీకు సహవాసం ఏర్పాటు చేస్తే దేవుడు నీకు అద్భుతాలు చేస్తానని చెప్తున్నాడు. సహోదరులతో సహవాసం కరెక్ట్గా ఉంటే, ఐక్యంగా ఉంటే దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఈ రాత్రి నీ జీవితం బలిపీఠం ప్రత్యేకంగా ఉంటే నీకు ఒక అద్భుతం చేస్తాడు. ఈ రాత్రి ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఎవరు అటు ఇటు తిరగకూడదు. కళ్ళు మూసుకోవాలి. దేవుడు దీవించే సమయం ఇది. కళ్ళు తెరుచుకొని గొడ్ల గుబలాగా చూడకూడదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఆశీర్వాదం పొందుకొని వెళ్తాం. బలిపీఠం ప్రత్యేకమైనది. నీ జీవితం ఒక ప్రత్యేకించబడిన జీవితముగా నువ్వు మార్చబడాలి. లోకములో నుంచి ప్రత్యేకత నీకు కావాలి. ఐక్యత, కుటుంబాలలో ఐక్యత నీకు కావాలి. ఈ రాత్రి క్రమబద్ధమైన జీవితం నీకు కావాలి. క్రమముతో కూడిన సేవ కావాలి. క్రమము లేని సేవను సహించడు. దైవజనుడు కావలసింది క్రమము కలిగిన సేవ. దేవుడు నిన్ను ఆశీర్వించబోతా ఉన్నాడు. సిలువ నీకు ఈ రాత్రి అద్భుత కార్యములు చేస్తుంది. సిలువ యొక్క బలిపీఠము, బలిపీఠమునగా సిలువ ఎద్దుకు నువ్వు రావాలి. కలువరి సిలువలో నీ కొరకు రక్తము కార్చిన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే ప్రాణం పెట్టారు. ఆయనే బలిపీఠముగా మార్చబడ్డారు. సిలువ యొక్క విలువను తెలుసుకోవాలి. రాత్రి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం. హల్లెలూయా. సమర్పించుకుందాం ప్రభుకి రాత్రి. ఆయన
మన కొరకు రక్తము కార్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన 5 గాయములు పొందాడు సిలువలో. 3 మేకులపై వేలాడ తీయబడ్డారు. ఆయనే నిజమైన బలిపీఠముగా మార్చబడ్డారు. ఏలియా బలిపీఠము ఒక అద్భుతము జరిగింది. అక్కడ 20 సెకండ్లు ప్రార్థన చేస్తే ఆకాశం దగ్గర దిగింది. ఒక్క క్షణమును ప్రార్థన చేయి. ఈ నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. కల్వరి సిలువ ప్రేమను ఒక్కసారి చూడు. పంచగాయముల్ పొందిన ప్రభువా, పరిశుద్ధ రక్తము